న్యాచురల్గా ఎవరు దాన్ని నేర్పించారు. మరి ఎలా పోతుంది ఈ పాపము? ఎవరు తీసేస్తారు ఈ పాపము? ఎందుకు వచ్చింది ఈ పాపము? వాస్తవంగా మొట్టమొదటి మానవుడు ఆదాము ఎలాంటి వాడు తెలుసా? ఒక మహారాజు. మీకు కొంచెం వాక్యం లోతుగా డీప్గా చెప్పాలంటే చాలా కష్టం, మీరు అర్థం చేసుకుంటాం లేదు నాకైతే తెలియదు. ఎందుకంటే దేవుడు ఆదామును సృజించి వాటన్నిటిని కూడా ఏలమని చెప్పాడు. అంటే గ్రంథ ప్రకారము అవి నీ పాదముల క్రింద ఉన్నవి అని 8వ కీర్తనలో స్పష్టంగా కీర్తనకారుడు ఒక మంచి లేఖన భాగాన్ని మనం చూస్తాం. అక్కడ 8వ కీర్తనలో చూస్తే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, అక్కడ 6వ వచనం నుండి, నీ చేతి పనుల మీద వానికి ఏం చేసావట? అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటినీ ఎక్కడ ఉంచావట? కాళ్ళ కింద ఉంచాడట. అసలు ఆదాము ఒక మహారాజు, కానీ ఆధిక్యత ఎలా కోల్పోయాడు? చెప్పండి. చిన్న చిన్న ప్రశ్నలు. ఎలా కోల్పోయాడు చెప్పండి? పాపము చేయడం ద్వారా. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే. మన పిల్లలు, మనం సరే పని మీద బయటికి వెళ్తాము, వాళ్ళకు ఒక పని చెప్తాము, ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ, నాన్న మేము బయటికి వెళ్తున్నాము, మేము వచ్చే వరకు ఏం చేయాలి? ఈ ఫలాని పని చేయమని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు? సరే టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ, ఇప్పటి తరం పూర్తిగా వేరు. దైవ గ్రంథంలో రాయబడ్డది ఏంటి తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, కళ్ళు నెత్తికెక్కిన వారి తరము కలదంట. కళ్ళు ఎక్కడికి వెళ్ళాయట? చెప్పండి. ఎక్కడికి ఎక్కాయట? చెప్పండి. 30వ అధ్యాయము 13వ వచనం చూడండి. కన్నులు ఎక్కడికి ఎక్కాయట? నెత్తికి వచ్చిన వారి తరము, వారి కనురెప్పలు ఎంత? ఏమంటారు? వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు అంట. అయితే వారు మనం చెప్పినటువంటి పని చేయలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? సాధారణ భాషలో ఏం మనిషి ఉండవురా పాప, చెప్పిన పని చేయలేదు. దేవుడు కూడా ఆదాముకు అదే స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చాడు. ఒక్కసారి ఆదికాండం 2వ అధ్యాయంలోని ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. చూడండి, 2వ అధ్యాయము 16వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా ఫిజికల్ డెత్ వచ్చింది, శారీరక భౌతిక మరణం వచ్చింది, ఆధ్యాత్మిక మరణం వచ్చింది. దేవునికి దూరమైపోయే అవకాశం కలిగింది. ఎస్ట్రేంజ్మెంట్ అంటారు. దేవుడు వారిని సపరేట్ చేసేసాడు. చూడండి, మానవుడికి ఇన్ని ఆధిక్యతలు ఇస్తే మానవుడు చేసుకున్నటువంటి ఆ ఆజ్ఞాతిక్రమమే, అనగా దేవుని యొక్క మాటను ధిక్కరించి తర్వాత 3వ అధ్యాయంలో దేవుని పైన తిరుగుబాటు కూడా చేశాడు. దేవుని మాట వినకుండా. అంటే చూడండి, పాపం ఎలా ఈ లోకంలోనికి ప్రవేశించింది. అది మొదలుకొని ఆదాము నుండి, ఆదాము ద్వారా. ఎందుకు నేను ఈ ఆదాము కథ చెప్పానంటే, అపోజినటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఆదామును కనెక్ట్ చేస్తాడు. ఇక్కడ 5వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 12వ వచనం నుండి ఇలా చెప్తున్నాడు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చిందట? మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే
మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ, అంటే ఫుట్ నోట్స్ లో అందరి ద్వారా వ్యాపించెను. ఇది మీకు అర్థం కావడానికి కొంచెం, మన తాత కావచ్చు, మన ముత్తాత కావచ్చు, ముత్తాత కావచ్చు, ఎవరైనా పర్వాలేదు, వారందరూ కూడా ఆదాము ద్వారా వచ్చినటువంటి వారే. ఒక చిన్న లేఖన భాగం మీకు చూసాను, చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయంలో చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయంలో నేను మీకు చూపించాలనుకున్నటువంటి వాక్య భాగం ఏది అంటే 3వ అధ్యాయము 38వ వచనం. కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి. ఆ మొట్టమొదటి మనిషి, ఆయన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్లు దాటేసింది. ఒక్క నెల్లూరు జనాభానే 8 లక్షలు. నెల్లూరు జిల్లా జనాభా 30 నుంచి 33 లక్షలు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు కూడా 2.5 నుంచి 3 లక్షల మంది పుడుతూ ఉంటారు. అందులో 1.5 మంది చచ్చిపోతూ ఉంటారు. నిన్ననే ఒక పుస్తకం చదువుతూ ఉన్నాను నేను, వరల్డ్ ఫ్యాక్ట్స్ అనేది, ఆంగ్ల పుస్తకం. అందులో ప్రతిరోజు ఎంతమంది పుడతారు, ఎంతమంది చనిపోతారు, జనాభా లెక్కల్లో దాదాపుగా ప్రతిరోజు కూడా ఒక 2 లక్షల మంది యాడ్ అవుతూ ఉంటారట. అప్పుడు నెలకు 60 లక్షలు, సంవత్సరానికి 7,20,00,000 మంది జనాభాలో యాడ్ అవుతూ ఉంటారు. సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది, ఆదాము ద్వారానే వారందరూ కూడా వచ్చారు. పాపం ఈ లోకంలోకి ఎలా వచ్చిందంటే ఆ బుర్రలో నుంచే. పురాతన కాలంలో ఈ సీడ్స్ రకరకాలుగా కంపెనీలు లేవు. వారు ఏం చేసేవారు, చెట్టుకున్నటువంటి ఒక ఆ కాయ పండైపోతే ఆ బుర్రలో నుంచే విత్తనాలు వచ్చేవి. మన విత్తనం కూడా ఆ బుర్రలో నుంచి వచ్చినటువంటిదే. ఈ సాయంకాలము ప్రభునందు వెక్కిలే ప్రియులారా, ఆదాము ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణము అందరికీ సంప్రాప్తించింది. ఎలా పోతుంది ఈ మరణము? ఎవరు తీసేస్తారు ఈ పాపాన్ని? దుకాణంలో వెళ్తే ఉప్పు, పప్పు, కూరగాయలు, బంగారు, వెండి, ఇత్తడి, సిల్వర్, గాజు అన్ని దొరుకుతాయి. కానీ మానవ హృదయంలో ఆదాము తప్పు చేసినప్పుడు అపరాధ భావంతో ఏం చేశాడు? దేవుని స్వరం విన్నప్పుడు 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయము